అన్నీ ఉన్న అంగట్లో శని అని చెప్పేసి ఒక సామెత ఉన్నది. తెలంగాణలో నీళ్లున్నాయి, నదులు ఉన్నాయి, డ్యాములు ఉన్నాయి, అయినా కూడా తెలంగాణ రైతుల జీవితం మాత్రం మారట్లేదు. తెలంగాణలో గలగలా పారే గోదావరమ్మ ఉన్నది, జరజరా పరిగెత్తేటటువంటి కృష్ణమ్మ ఉన్నది, అయినా కూడా తెలంగాణ రైతుల బ్రతుకులు మాత్రం మారట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి చేతగానితనమే. ఈరోజు భూగర్భ జలాలు కూడా తెలంగాణలో మొత్తానికి లేకుండా మాయమైపోయినాయని చెప్పేసి మేధావులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అదేందయ్యా, అదేమన్నా మన ఏమంటారు ట్రంక్ పెట్టెలో దాచుకున్న డబ్బులా మాయమైపోవడానికి భూమి లోపల ఉన్నటువంటి నీళ్ళు ఎట్లా మాయమైనాయి అంటే కేవలము ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లనే భూమి లోపల ఉన్న నీళ్ళు కూడా మాయమయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. మనందరికీ తెలుసు గోదావరి మీద కట్టినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కాళేశ్వరం తీసుకున్న, శ్రీరామ్ సాగర్ తీసుకున్న, నిజాం సాగర్ తీసుకున్న, సింగూరు తీసుకున్న, లోవర్ మానేరు, మిడ్ మానేరు తీసుకున్న, ఇటు కృష్ణానది మీద కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ తీసుకున్న, జూరాల, దిండి తీసుకున్నా కూడా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అంతెందుకు మూసీ తీసుకున్నా కూడా అన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి. కానీ ఆ నీళ్ళని ఒక ప్లానింగ్ ప్రకారం వాడుకోలేదు రేవంత్ రెడ్డి. అందువల్ల ఏం జరిగిందయ్యా అంటే భూమి లోపల ఉన్న నీళ్లు ఇంకిపోయినాయి, మొత్తానికి లేకుండా పోయినాయి. బయటనేమో నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు, రైతుల పంటల్ని ఎండగొడుతున్నావు. కేవలము కేసీఆర్ మీద కోపంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ని పనికి రాకుండా చేసినావు. సరే, అది మా దరిద్రమో లేదా నీకు ఓటు వేసిన పాపమో తెలియదు, అట్లీస్ట్ భూమి లోపల ఉన్న నీళ్ళన్నా వాడుకున్నామంటే ఆ నీళ్ళు కూడా లేకుండా చేసినావు. దీనికంటే దారుణం ఇంకోటి ఉండదు. తెలంగాణలో 480 మంది రైతులు ఇప్పటిదాకా చనిపోయారు. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. 480 మందిగా చనిపోయింది, ఏముంది, చస్తూ ఉంటారు అని చెప్పేసి మనం కూడా లైట్ తీసుకుంటాం. రైతులండి, 480 మంది రైతులు. మనకి అన్నం పెట్టే ఈ ముద్ద ఉంటుంది కదా, ఆ ముద్దలో ఉన్న గింజలు పుట్టించింది, పండించింది అదే రైతు. ఆ రైతు ఈ భూమి నుంచి మాయమైపోతే దెబ్బకి 6 గంటల్లో కడుపులో మండుతుంది. దాన్నే ఆకలి అంటాం. ఆ ఆకలి వేయంగానే ముందు అమ్మ గుర్తొస్తుంది, తర్వాత నాన్న గుర్తొస్తాడు, దాని తర్వాత ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది రైతే. అరే, అన్నం పెట్టినోడిని మనం లేకుండా చేసినామే అని చెప్పేసి ఆ రోజు ఏడ్చినా కూడా, డబ్బులు మీదేసుకొని తగలబెట్టుకున్నా కూడా ఆ రైతు రాడు. మళ్ళీ ఈ పంట అన్నది పండదు, మీ చేతిలో ముద్ద అన్నది రాదు. ఆ ముద్దకి ఆ వాల్యూ ఉన్నది. అది లేనప్పుడే మనకు అర్థమవుతుంది, అది వేరే సంగతి. ఇక నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ గారి మీద కోపంతో ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ, కేసీఆర్ గారి మీద కోపంతో మేడిగడ్డ కుంగింది అని చెప్పేసి పొద్దున్న లేస్తే రాత్రి దాకా జపాలు చేసుకుంటూ కూర్చుంటున్నాడు. అని అరే, కుంగింది ఎంతవయా, ఆ కుంగిందని నేను కరెక్ట్ చేసి మళ్ళీ మేడిగడ్డలో నీళ్లు పారిస్తా, ప్రజలకి ఆ నీళ్లు పనికొస్తాయి, ప్రాజెక్టులలో నీళ్లు బాగా పారితే భూమి లోపల ఉన్నటువంటి జలాలు కూడా బాగుంటాయి అని చెప్పేసి ఆలోచన చేయనటువంటి ఈ ముఖ్యమంత్రి గడిచిన 40 రోజుల నుంచి రైతులు మొత్తుకుంటుంటే వీడియోలు చేసి మరి నీళ్లు కొని మేము పోస్తున్నామయ్యా పొలాలలో అని చెప్పేసి చిన్న పిల్లలు వీడియో చేసి మరి పెడితే పట్టించుకొని ఈ ప్రభుత్వము ఈరోజు మొత్తానికి పంటలు నాశనం అయిపోయిన తర్వాత ఈరోజు ఏమైంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సిగ్గులజ్జుండాలి, ప్రభుత్వానికి సిగ్గులజ్జుండాలి, ముఖ్యమంత్రికి సిగ్గులజ్జుండాలి, మంత్రులకి సిగ్గులజ్జుండాలి. ఈరోజు మీటింగ్లు పెట్టుకుంటారా? ఏం బిగనికి మీటింగ్లు పెట్టుకుంటారు? ఏం చేయడానికి 6 కోట్ల రూపాయలు, కేవలం 6 కోట్ల రూపాయలు ఈ మోటార్ల మెయింటెనెన్స్కి మీరు ఖర్చు పెట్టుంటే ఈరోజు కొన్ని జిల్లాలలో రైతుల జీవితాలు బాగుండేవి. 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారు. ఎందుకంటే లేట్ లతీఫ్ గారు నిద్రపోయారు. ఏముందిలే నడుస్తుంటుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. గోదావరి నీళ్లు జనరల్గా మనం వాడేది పంటల కోసం, కృష్ణానది నీళ్లు మనం తాగడానికి వాడతాం. 2 సైడ్లో కూడా ఈరోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే హైదరాబాద్లో కూడా తాగునీళ్ళు షార్టేజు. నా జీవితంలో నేను అంటే 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉండే, ఎప్పుడు కూడా నీళ్లు అసలు అదేందో నాకు అర్థం కాదు. కేసీఆర్ గారి హయాంలో భూమి పైన ఉన్నటువంటి నీళ్ళని ఆయన ఎంత బాగా మెయింటైన్ చేసినాడు అంటే, నదులలో డ్యాములలో ఉన్నటువంటి నీళ్ళని ఎంత ప్లానింగ్ ప్రకారం మెయింటైన్ చేసినాడు అంటే, భూమి లోపల ఉన్న నీళ్లు కూడా ఎప్పుడు కూడా ఎండిపోలే, బోర్లు ఎప్పుడు కూడా ఎండిపోలే. కానీ ఈ వ్యక్తి అసలు అవగాహన లేనటువంటి వ్యక్తి, పంట మీద కానీ డ్యాముల మీద కానీ నీటి మీద కానీ అవగాహన లేనటువంటి వ్యక్తి చేసినటువంటి పని వల్ల ఈరోజు భూమి లోపల కూడా నీళ్లు ఎండిపోయే పరిస్థితి. బయటికి వచ్చి ఏమంటాడు,
ఆ భూమి లోపల నీళ్ళు ఇంకిపోతే మేము ఏం చేస్తాం, అది ప్రకృతి వైపరీత్యం అంటాడు. ఓరే అమ్మ జీవితం, నువ్వు చేయలేక చేసిన పనే అది. ప్రకృతి వైపరీత్యం అంటే 10 సంవత్సరాలలో ఎండలేదండి. మరి కేసీఆర్ ఉన్నాక 10 సంవత్సరాలలో ఈ ప్రకృతి వైపరీత్యం ఇప్పుడు రాలేదు. హైదరాబాద్లో నీటి కొరత ఎప్పుడు రాలేదు, పంటలు ఎప్పుడు ఎండిపోలేదు. మరి ఇది అప్పుడు జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు కూడా గతంలో, ఇందాక నేను చెప్పినట్లు గతంలో ఏ రోజు కూడా ఈ సంఘటనలు జరగలేదు. దీనికి కొన్ని కారణాలు ఇందాక నేను చెప్పినట్లు భూమి పైన ముఖ్యంగా గోదావరి కృష్ణా నీళ్ళని కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోవడం, 22% ఏమంటారు కృష్ణానది నీటిని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడుకోలేదంట. 22% కృష్ణానది నీటిని కూడా వాడుకోకుండా మొత్తానికి తీసుకెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిపే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. 22% కూడా వాడుకోలేదా నువ్వు? ఇవాళ పరిస్థితులు, మొన్న వర్షాకాలంలో వానలు పడి డ్యాములు నిండి మొత్తం నిండు కుండలాగా మారితే నీళ్లు వదిలిపెట్టరు, అంతగా వర్షాలు పడ్డాయి. అంటే ప్రకృతి తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది. ధర్మాన్ని నిర్వర్తించని వ్యక్తి ఎవడు అంటే అది నువ్వే. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. దారుణాతి దారుణంగా ఈరోజు ఈ రైతుల యొక్క కష్టాలకు కారణమైన నువ్వు చేయలేక, నీకు చేత కాక, నీకు అర్థం కాక, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ నీకు అవగాహన లేక. కేసీఆర్ అనే వ్యక్తికి ప్రాజెక్టుల మీద, నీటి మీద, పంటల మీద చాలా మంచి అవగాహన ఉంది. ఏ ప్రాజెక్టు నీళ్లు ఎక్కడి దాకా పారుతాయి అని చెప్పేసి ఆయనకి అంత అవగాహన ఉంది. ఆయన అనాలిసిస్ ఎట్లుంటుందంటే, ఫలానా ఇప్పుడు జూన్ నెల వస్తే జూన్ నెలలో ఈ ఫలానా జిల్లాలో కొరత అనేది వస్తుంది, జూలై నెలలో ఫలానా నెలలో కొరత వస్తుంది, ఆగస్టు నెలలో ఫలానా నెలలో వస్తుంది, ఫలానా జిల్లాలో కొరత వస్తుంది అని చెప్పేసి ముందుగానే కేసీఆర్కి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన ప్రకారం ఫలానా టైంలో ఫలానా చోటుకి నీళ్ళు వదలాలి అని చెప్పేసి ముందుగానే ప్లానింగ్ చేసుకొని పనిచేసేటటువంటి వ్యక్తి కేసీఆర్. అదీ కాకుండా హరీష్ రావు ఉండే మంత్రిగా, అర్థమైందా? హరీష్ రావు ఉండే ఇరిగేషన్ మినిస్టర్గా. హరీష్ రావు అనే వ్యక్తి ఎవరో తెలుసా నీకు? హరీష్ రావు అది, హరీష్ రావు ఇది, నా స్థాయి హరీష్ రావు స్థాయి కాదు, నేను కేసీఆర్ స్థాయి వ్యక్తిని అని చెప్పేసి నీకు నువ్వే ఓ డప్పులు కొట్టుకుంటావు కదా. నీ వెనకాల ఒక పెయిడ్ బ్యాచ్, ఒక 4 ఉంటారు, వాళ్ళకి పదవులు కూడా ఇచ్చిన ఇయ్యాలి రేపు నువ్వు. ఆ 4 కూడా కొడుతుంటారు. నువ్వు కేసీఆర్ కాదు భయ, నాకు అర్థం కాదు, కేసీఆర్ కాదు, నువ్వు హరీష్ రావు కాలు గొడుగు సరిపోవు నువ్వు. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు ఏం చేసిండు తెలుసా నీకు? హరీష్ రావు మిరాకిల్ చేసిండు. పోలవరం ప్రాజెక్ట్ ఓడమ్మ జీవితం, మా నాన్న చిన్నప్పుడు మా తాతో తెలియదు పోలవరం ప్రాజెక్టు నేను పుట్టినప్పటి నుంచి వింటాను. ఆ ప్రాజెక్ట్ అట్నే ఉంది. ఇక్కడ కాళేశ్వరం అని చెప్పేసి మొదలుపెట్టి 3.5 సంవత్సరాలలో నీళ్ళు బారిచ్చిండు. ఎవరు? కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు. నువ్వు వాళ్ళని కంపేర్ చేసుకోవడం, నాది హరీష్ రావు స్థాయి కాదు, నాది కేసీఆర్ స్థాయి అంటావు. ఎందులో కేసీఆర్ స్థాయి? ప్రజల్ని పాలించు, ప్రజలనాలి ఆ మాట. అరే నువ్వు ఈ మొగోడు రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ప్రజలు అనాలి. ఇవాళ మొత్తానికి ముంచేసి ఈరోజు మొత్తం డ్యామ్ల నీళ్లు ఎక్కడ ఏం యూటిలైజేషన్ చేయాలి అని చెప్పేసి ఏ ప్లానింగ్ లేకుండా నువ్వు పనిచేసి ఈరోజు రైతుల పంటలు ఎండబెడుతుంటే, ఆ పంటలని జంతువులు మేస్తుంటే ఆ రైతు గుండె అసలు ఏమంటారు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి ఆ రైతులతోటి మాట్లాడుతుంటే నువ్వేదో డ్రామాలు ఇంకేదో అంటావా? అంటే నువ్వంటే నీ పార్టీ వాళ్ళు సిగ్గుండాలి ఆ మాట నీకు. అక్కడ బాధపడుతుంది రైతులు. ఎవరు ఆ రైతులు? తెలంగాణ బిడ్డలు, తెలంగాణ పిల్లలు, తెలంగాణ రైతులు. వాళ్ళు బాధపడుతుంటే దాన్ని కూడా డ్రామా అని చెప్పేసి అంటావా? నువ్వు చెయ్యవో, నీకు ఆ సత్తా లేదు. అక్కడికి పోయి నిలదీసే వాళ్ళని మళ్ళీ గెలకడం, మళ్ళీ అక్కడ రాజకీయాలు చేయడం. ఇక 2-3 రోజులు 4 రోజులు గ్యాప్ ఇస్తావు. గ్యాప్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతావు. ప్రెస్ మీట్ పెట్టి లేదు అది ఇది అని చెప్పేసి 4 తిట్లు తిట్టిపోతావు. నీకు వచ్చింది ఏంది? అదొక్కటేగా. నీకు తిట్లే తిట్టడం వస్తూ వేరే ఏది రాదు. పని చేయడం రాదు, రాష్ట్రం గురించి ఆలోచించడం రాదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం రాదు, ఉద్యోగులకు జీతం ఇవ్వడం రాదు, విద్యార్థులకు వసతులు ఇవ్వడం రాదు, నీకేం రాదు. నీకు వచ్చింది ఏంటంటే ప్రెస్ ముందలని కూర్చొని తిట్టడం వస్తుంది. ఆ తిట్లు తిట్టిపోతావు. నేను నిన్న కూడా చెప్పిన ఏముంటుంది? ఒకటి బట్టలు ఇప్పి కొడతా, రెండోది ఏముంటుంది పండబెట్టి తొక్కుతా, మూడోది ఏముంటుంది పేగులు మెల్లో వేసుకుంటా. ఈ కామన్ నీ తిట్లు. అవి వస్తావు, ఆ తిట్టుతో పోతావు. అంతేగా మన మీడియా మిత్రులు కూడా మస్తు మంచి ఫుటేజ్ దొరికింది మాకని చెప్పేసి పరిగెత్తుకుంటూ పోయి ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వేసుకుంటారు మీడియా వాళ్ళు. మాకు వ్యూస్ వచ్చినాయి, అసలుగా మాకు పైసలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు కూడా కూర్చుంటారు. అరే ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి? అక్కడ రైతులు ఎండలో
వెళ్ళి ఒక గంట ఎండలో నిలబడండి. ఇప్పుడు ఈ రోజు కూడా నిలబడండి, చూద్దాం. దెబ్బకేం లేదు, సడుగులు జారిపోతాయి, అట్లున్నాయి ఎండలు. ఈ ఎండలో పాపం రైతులు కష్టపడుతున్నారు, నీళ్ళు లేక పొలాలు ఎండిపోతున్నాయి. దాని మీద మాట్లాడండి. మీడియా మిత్రులు కూడా దాని మీద నిలదీయండి ముఖ్యమంత్రిని. ఆ చేయడం మానేసి వ్యూస్ అంట, డబ్బులంట, ఇక దాని చుట్టే తిరుగుతారు. ఇక మన ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఇక ఆయన 2 చేతులు జోడించి ఆయన కాళ్ళు మొక్కాలి అసలు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. ఆయన గురించి ఏమైనా మాట్లాడదామంటే మళ్ళీ అదో కష్టం. ఎందుకంటే ఆయన రోలే లేదు. రోల్ ఎవరిది అంటే ముఖ్యమంత్రిది. ముఖ్యమంత్రి చేతగాని వాడైనప్పుడు నేనేం చేయగలుగుతా అన్నట్లు చూస్తాడు పాపం. ఆయన ఇట్లా చూస్తాడు కథ. మనం ఏం ప్రశ్న కూడా అడగలేము ఆయన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కారణంగానే ఈరోజు ఈ కష్టం అన్నది ఇది ప్రభుత్వం తెచ్చింది, ఇది ప్రకృతి తెచ్చింది కాదు. ప్రకృతి తన పని తను బాగా చేసింది. వర్షాకాలంలో బాగా వర్షాలు వచ్చినాయి, ఎండాకాలంలో మంచి ఎండలు వస్తున్నాయి, చలికాలంలో మంచి చలి వస్తున్నది. ప్రకృతి తప్పేం లేదు ఇందులో. చేతగాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం చేసినటువంటి పని ఇది. అందుకే దీని మీద తప్పకుండా స్పందించాలి మీరందరూ. తప్పకుండా ఈ విషయం మీద కమెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం ఈ వీడియోని మర్చిపోవద్దు. ఇక ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.